రేవంత్ రెడ్డి గారు చేస్తున్నా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుంగతుర్తి వివాదంలో కీలక మలుపు తీసుకుంది. పిసిసి చీఫ్ కు రిపోర్ట్ అందించారు జగ్గారెడ్డి. 7 పేజీల నివేదిక సమర్పించారు జగ్గారెడ్డి. అందరి అభిప్రాయాలు సేకరించారు ఆయన. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్ అంటూ ఉన్నారు జగ్గారెడ్డి. ఎమ్మెల్యే తర్వాతే ఎంపీ, మంత్రులు అంటూ ఉన్నారు జగ్గారెడ్డి. రాజగోపాల్ వివాదాన్ని కూడా నివేదికలో ప్రస్తావించానంటూ చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. నల్గొండలో ఉత్తమ్, జానారెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ స్ట్రాంగ్ లీడర్స్ అంటూ ఉన్నారు జగ్గారెడ్డి. కార్యకర్తలకు అన్యాయం జరగకుండా నిర్ణయం ఉంటుందంటూ చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. నేతలు గొడవలకు వెళ్లకూడదని సూచించారు ఆయన. 7 పేజీల నివేదికకు సంబంధించి ఆ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆ రిపోర్ట్ని ఇటు పిసిసికి అందించారు జగ్గారెడ్డి. ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు. కీలకమైన రిపోర్ట్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక ఆలస్యం చేయకుండా నేరుగా రిపోర్ట్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్లో జాయిన్ కాబోతూ ఉన్నారు. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి జగ్గారెడ్డి రియాక్ట్ అయ్యారు. జగ్గారెడ్డి ఏమంటారో చూద్దాం. కొద్ది క్షణాల ముందు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల, అందులో అందరి అభిప్రాయాలను జోడీకరించి స్థానిక శాసనసభ్యుడితో పాటు పార్లమెంటు సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, అట్లాగే ఇద్దరు మినిస్టర్లు, జిల్లా ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు 30-40 అందరి అభిప్రాయాలు జోడీకరించి అందులో రాసి పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందరి అభిప్రాయాలను రాసి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ గారు డిసిషన్ తీసుకుంటారు. అంటే ఒకరికి పాజిటివ్, ఒకరు నెగిటివ్ కాదు. పార్టీ ఎదుగుదలకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి యొక్క చేస్తేనే ఎదుగుతుంది. కాబట్టి అందరు అభిప్రాయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తీసుకొని రాయడం జరిగింది రిపోర్ట్ లో. మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యేకి ఉంటుంది, రెండో ప్రాధాన్యత శ్యామలకేనంటే ఎంపీ గారికి ఉంటుంది, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్ కు ఉంటుంది, తర్వాత మూడవది అట్లాగే మండల ముఖ్య నాయకులు, గతంలో బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్ చేసిన అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, మరి ఇద్దరు ఎక్స్ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తమ్ మనెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్స్ఎంపీలు కదా అక్కడ వారు. ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం, గ్రామము, ఆ మండలము, మినిస్టర్ గా. నేను ఇచ్చేది పార్టీ కోణంలో ఇచ్చిన, పార్టీ సిస్టమ్ లో ఇచ్చిన. లోకల్ గొడవలు నాకు సంబంధం లేదు. కానీ ఒక మాట క్లియర్ గా చెప్తున్నా మీ అందరికి, రాజగోపాల్ రెడ్డి ఒక నియోజకవర్గం లీడర్ కాదు, రాష్ట్ర నాయకుడు. కోమటిరెడ్డి గారు కూడా ఆయన ఒక స్టేట్ లీడరు, ఉత్తమ్ రెడ్డి గారు స్టేట్ లీడరే, జానారెడ్డి గారు స్టేట్ లీడరే. వాళ్ళ నలుగురిని నియోజకవర్గ నాయకుడిగా మీరు ఎవరు కూడా చూడొద్దు. ఎందుకంటే వాళ్ళది ఆ పర్సనాలిటీ కాదు, స్టేట్ పర్సనాలిటీ వాళ్ళది. గతంలో వాళ్ళందరూ అక్కడ ఎక్స్ఎంపీలుగా ఉన్నారు. ఉత్తమ్ రెడ్డి గారు సొంత పుట్టిన ఊరుందాడ. ఈ ఎంపీ శ్యామలారెడ్డి, కిరణ్ రెడ్డి ఉండనే ఉండే. ఎమ్మెల్యే ప్రాధాన్యత పెట్టుకుంటేనే అందరి అభిప్రాయాలు ఇవ్వాలి కదా, అట్లా ఇచ్చినాం అనమాట. తెలంగాణలో సమస్త కులాలను, సమస్త మతాలను వాళ్ళందరినీ దగ్గర తీసుకొని పోయి ఇది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేజర్ గా గ్రామాలలో రెడ్డిలకు, అన్ని కులస్తులకు కుటుంబం ఏ రకంగా అయితే ఉంటామో ఆ రకంగా సంబంధాలు ఉంటాయి. ఎక్కడిది కులానికి వ్యతిరేకంగా సంబంధించిన అంశం కాదు. ఇది ఓన్లీ రాజకీయమైన మా పార్టీలో అంతర్గత వ్యవహారం. ఒకరి అభిప్రాయాన్ని మనము తప్పుపట్టలేము, ఒప్పుకోనలేము. కానీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అట్టడుగున బలహీన వర్గాలు, కుల వృత్తుల వాళ్ళు ఈరోజు ఎదిగిరు అంటే, ఈ స్థాయికి వచ్చారంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు. జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కదా, ఆ గవర్నమెంట్లో అంబేద్కర్ గారే కదా మినిస్టర్, రాజ్యాంగాన్ని మనకు ఇచ్చింది. కాబట్టి ఏది చేసినా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, ఈ దేశంలో అన్ని కులాలు స్వేచ్ఛగా జీవిస్తుందంటే అది రాజ్యాంగం. ఆ రాజ్యాంగము అంబేద్కర్ గారు, ఆయన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్ లో చేసిందే కదా. అంటే చిన్న చిన్నవి ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అవన్నీ హైకమాండ్ చూసుకుంటే పిసిసి ప్రెసిడెంట్ రైట్. అది చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అవన్నీ హైకమాండ్ చూసుకుంటుంది, పిసిసి చూసుకుంటుంది. ఇది జగ్గారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్. 7 పేజీల లేఖలో కంప్లైంట్స్ కాదు, కోఆర్డినేషన్. ఒక మాటలో చెప్పాలంటే అది కంప్లైంట్స్ కాదు,
నేతల మధ్య కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ కోసం అందరూ సమన్వయపరుచుకుని ముందుకు వెళ్ళే సందర్భం మాత్రమే, దానికి తదనుగుణంగానే రిపోర్ట్ ఉన్నది అంటూ చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. ఇంతకీ రిపోర్ట్లో ఉన్న అసలు వాస్తవాలు ఏంటి అని చెప్పినట్టుగా అదే ఉన్నాయా, లేకపోతే ఇంకా ఇతర అంశాలు ఉన్నాయా? అఫ్కోర్స్ కొంతమంది లీడర్స్ని స్టేట్ లీడర్స్గా చూడాలి, వాళ్ళు అక్కడికే పరిమితం కారు, స్టేట్ లీడర్స్ అంటూ చెప్పుకొచ్చారు. సో అందరూ కలిసికట్టుగా వెళ్లాల్సిన సందర్భం అంటూ ఉన్నారు జగ్గారెడ్డి. అప్డేట్స్ అందించేందుకు శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, 7 పేజీల లేఖ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఆ 7 పేజీల లేఖలో ఏముంది, ఎవరి మీద కంప్లైంట్ కాదది, కోఆర్డినేషన్, దాంతోపాటు కమ్యూనికేషన్, దీనికోసం ఆయన అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు ఆయన. ఇందుకే ఆ 7 పేజీల లేఖలో ఏముంది శ్రీధర్? సచిన్, దానికి సంబంధించి కోఆర్డినేషన్ లేఖకు సంబంధించినటువంటి ఆ నివేదిక అదే అయినప్పటికీ కొంత ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత రిపోర్ట్లో నెగిటివ్ ఉందన్న టాక్ కూడా గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మండల అధ్యక్షుల ఎంపికకు సంబంధించినటువంటి కేవలం గాంధీ భవన్ దాకా చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతల్ని కూడా అటు మందుల సామెలు మాట్లాడడం వల్ల పైన కూడా కొంత దురుసుగా కూడా మాట్లాడడం ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మందుల సామెల పైన కాంగ్రెస్లో కూడా కొంత విముఖత వచ్చింది. అటువంటి రిపోర్ట్ను ఇంతకు ముందే 10 రోజుల క్రితమే అటు జగ్గారెడ్డి సబ్మిట్ చేయాల్సిందే. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మందుల సామెల అటు కోమటిరెడ్డి బ్రదర్స్ పైన మరొకసారి నోరు జారడంతో కూడా రిపోర్టు సబ్మిట్ చేయడానికి ఎన్నికైనటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలోనే రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడనుకున్నాడు, కానీ తిరిగి రిపోర్ట్ రాశాడు జగ్గారెడ్డి అంటూ కూడా గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. కేవలం గతంలో చూసాం అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ మీద, కోమటిరెడ్డి ముఖ్యంగా వెంకటరెడ్డి మీద మాట్లాడినప్పుడు కూడా జగ్గారెడ్డి కొంత మందుల సామెల పైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అది సరికాదు, ఎవరి స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలంటే కూడా ఇండైరెక్ట్గా అటు మందుల సామెల పైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ప్రస్తుతం రిపోర్ట్ సైతం కూడా అదే విధంగా ఉంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే మండల అధ్యక్షులకు సంబంధించినటువంటి అంశంలో మందుల సామెల ఎన్నికలకు ముందే వచ్చి ఆయన వర్గాన్ని మొత్తం బీఆర్ఎస్లో ఉన్నటువంటి వర్గానికి మొత్తం కూడా మండల అధ్యక్షుల పదవులు ఇచ్చారు. పార్టీ కోసం 30 నుంచి 40 ఏళ్ళు కష్టపడిన వాళ్ళు ఎవరికి కూడా పదవులు ఇవ్వట్లేదు. అక్కడ ఎమ్మెల్యే లోకల్గా కూడా కొంత దందాలు చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున గాంధీ భవన్ వద్ద వచ్చి పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. కనీసం లోకల్గా ఎంపీగా ఉన్నటువంటి నేతను సైతం కూడా సంప్రదించట్లేదు అని చెప్పి కూడా చామల వర్గం సైతం అక్కడ వచ్చింది. ఇంతటితో ఈ ఇష్యూ క్లోజ్ అవుతుందని అనుకుంటే తర్వాత జగ్గారెడ్డిని సైతం కూడా అబ్జర్వర్గా నియమించారు. తుంగతుర్తికి సంబంధించినటువంటి రిపోర్ట్ తయారు చేయమన్నారు. ఆ రిపోర్ట్కు సంబంధించి అటు ఎంపీ చామలతో పాటు ఇటు తుంగతుర్తి ఎమ్మెల్యే అలాగే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల దగ్గరికి వెళ్ళి ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలందరికీ దగ్గరికి వెళ్ళి సైతం కూడా జగ్గారెడ్డి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకోవడమే కాకుండా దాన్ని రిపోర్ట్ అయితే తయారు చేశారు. ఒక దిక్కు రిపోర్ట్ తయారైతుంటే మరొక దిక్కు ఇందాకన్నట్టు మందుల సామెలు ఒక్కసారిగా అటు కోమటిరెడ్డి బ్రదర్స్ను కొంత వాళ్ళని కొంత దురుసుగా మాట్లాడడం, వాళ్ళు తిట్టడం ఏదైతే ఉందో జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా ఆ రిపోర్ట్కు సంబంధించి ఇస్తూ ఈరోజు పీసీసీకి మొత్తానికి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన అనంతరం కూడా కొంతమంది రాష్ట్ర నాయకులు ఉంటారు. ఆ రాష్ట్ర నాయకులు కేవలం నియోజకవర్గానికే కూడా పరిమితం కాదు, అటువంటి నాయకులను కూడా గుర్తించాలి, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాడు. కానీ కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశంలో నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాస్ అయినప్పటికీ ఆ తర్వాత ఎంపీ, ఆ తర్వాత మంత్రులు ఉంటారు, రాష్ట్ర నాయకులు ఉంటారు అని చెప్పకనే కానీ మందుల సామెలు కేవలం కాన్స్టిట్యున్సీ వరకే, మిగతా మంత్రులు కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వాళ్ళకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా అక్కడ కొంత వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయని జగ్గారెడ్డి మరి మీడియా ముఖంగా చెప్పారు. జగ్గారెడ్డి మాటలు చూస్తే మాత్రం డెఫినెట్గా ఎమ్మెల్యే మీద రిపోర్ట్ అనేది ఉంది. జరిగినటువంటి పరిణామాలే కాదు, జరగబోతున్న రానున్నటువంటి రోజుల్లో నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై కూడా జగ్గారెడ్డి రిపోర్ట్ ఇచ్చారన్న చర్చ జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మందుల సామెలు అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద మాట్లాడాలి, అప్పటి నుంచి కూడా ఆయనకు వ్యతిరేక వర్గం ఇంకా రగిలిపోవడం కాకుండా ఒకరినొకరు కొట్టుకునేంత వరకు కూడా దిగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని ఎక్కడ దానికి వచ్చిందంటే కేవలం ఒక తుంగతుర్తి ఇష్యూ కాదు, రెడ్డి వర్సెస్ ఎస్సీ కూడా మొత్తానికి ఆ తుంగతుర్తి ఇష్యూతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ స్ప్రెడ్ అయింది. కాబట్టి దాని మీద సైతం కూడా పీసీసీ స్పందించడం కాకుండా కేంద్ర పార్టీ సైతం కూడా దాని మీద దృష్టి సారించింది. అటువంటి ఏమీ లేవు అని జగ్గారెడ్డి సైతం కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలిపారు. ఎప్పటి నుంచో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ సైతం అండగా ఉంటుందని జగ్గారెడ్డి చెప్పినప్పటికీ లోకల్గా మాత్రం తుంగతుర్తిలో అది ఎస్సీ వర్సెస్ రెడ్డి అనేది కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా ఆ ఇష్యూ అనేది కూడా మెల్లగా గ్రౌండ్లోకి వెళ్తుంది అన్నదాన్న విషయం పైన కూడా కొంత రిపోర్ట్లో కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది. సచిన్, మరొక పక్కటు ఈ ఇష్యూ అంతా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి మొదలైంటే కోమటిరెడ్డి
రాజగోపాల్ రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం ఏదైతే ఉందో అది కూడా తుంగతుర్తికి వెళ్ళడం కొంత ఇటు ఎమ్మెల్యే మందుల సామెలు కూడా నచ్చలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మందుల సామెలు సైతం దాని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా కొంత సంయమనం పాటించినటువంటి రాజగోపాల్ రెడ్డి సైతం కూడా అక్కడ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏంది, తనకు అండగా ఉండేటువంటి ఎప్పుడు నిత్యం తన దగ్గరగా ఉండేటువంటి కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం ఇదైతే ఏదైతే ఉందో, తర్వాత మంత్రి వెళ్ళడం, వీటన్ని పరిణామాలు అన్ని దృష్టిలో పెట్టుకొని మందుల సామెలు మాట్లాడారు. కాబట్టి దాని మీద జగ్గారెడ్డి పంచాయత్లో దానికి సిట్టింగ్ వారికి సంబంధించి పిలిచినప్పుడు కూడా మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, నచ్చజెప్పారు. మరొక పక్క మందుల సామెలు ఏ సందర్భంలో అన్నారో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ అక్కడ లోకల్ ఎంపీకి కానివ్వండి, ఆ జిల్లా మంత్రి, ఆ జిల్లాలో ఉన్నటువంటి మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సైతం వివరించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ 7 పేజీల లేఖ ఏదైతే ఉంది ఈరోజు పీసీసీకి అయితే జగ్గారెడ్డి ఆ రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఆ రిపోర్ట్కు సంబంధించి తొందరలోనే కూడా అటు పీసీసీ దాన్ని పూర్తి స్థాయిలో చదివి మరి ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఎంపికైనటువంటి మండల అధ్యక్షుల్లో 6 మందికి సంబంధించి కొంత ప్రాబ్లమేటిక్ ఉంది, 3కి సంబంధించి కూడా కొంత కరెక్ట్గానే ఉంది అని రిపోర్ట్లో కూడా ఉన్నట్టు సమాచారం. కాబట్టి మరి ఎవరి మీద, అటు ఎమ్మెల్యే మీద తీసుకుంటారా, లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద ఎమ్మెల్యేని కొంత గద్దిస్తారా, లేదంటే కలుపుకొని పోవాలంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి అగ్రనేతలను కోమటిరెడ్డి బ్రదర్స్ కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానివ్వండి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కానివ్వండి, వాళ్ళకి సంబంధించి కలుపుకొని పోవాలా అంటారా అని చెప్పి కూడా మరి పీసీసీ వద్దకైతే ఆ రిపోర్ట్ అయితే వెళ్ళింది. ఆ నివేదిక చూసిన అనంతరం కూడా పీసీసీ ఆ తుంగతుర్తి పంచాయతీ మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తుంగతుర్తి వివాదంలో కీలక మలుపు తీసుకుంది. పీసీసీ చీఫ్కు రిపోర్ట్ అందించారు జగ్గారెడ్డి. 7 పేజీల నివేదిక సమర్పించారు జగ్గారెడ్డి. అందరి అభిప్రాయాలు సేకరించారు జగ్గారెడ్డి. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్ అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఎమ్మెల్యే తర్వాతే ఎంపీ, మంత్రులు అంటూ ఉన్నారు జగ్గారెడ్డి. రాజగోపాల్ వివాదాన్ని కూడా నివేదికలో ప్రస్తావించారంటూ చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. నల్లగొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ స్ట్రాంగ్ లీడర్స్ అంటూ ఉన్నారు జగ్గారెడ్డి. కార్యకర్తలకు అన్యాయం జరగకుండా నిర్ణయం ఉంటుందంటూ చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు నేతలు గొడవలకు వెళ్ళకూడదంటూ సూచించారు జగ్గారెడ్డి. ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది, గతంలో మందుల సామెలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మెంటల్ ఖరాబ్ అయ్యి మందుల సామెలు ఎంపీలు అయింది జ్ఞాపకం మర్చిపోయింది ఆయన. మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది.